అమలు సాధ్యం కాని హామీలతో ప్రభుత్వం జనాన్ని మోసం చేస్తోందని విమర్శించారు టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవసరం ఉన్నది 24 గంటల లోపల కేటీఆర్ మాట్లాడిన మాటలకు ఆమోదము ఉందా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వకపోతే మేము కేటీఆర్ గారి మాటలకు ఆమోదం ఉందనే భావిస్తాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఎన్నికల ప్రక్రియ సరళిని మొత్తం 15 రోజులకు కుదించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు కింద స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టు తీర్పు మేరకు ఎన్నికల ప్రక్రియ 31 పని దినాలలో పూర్తి చేయాలి. రిజర్వేషన్లు శనివారం లోపల ప్రకటించి ఆ తర్వాత 31 పని దినాలలో చేయాలని చెప్పి హైకోర్టు స్పష్టత ఇచ్చింది. కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్న నమ్మకం మాకు కల్పించట్లేదు. ఎందుకంటే శనివారం ఎన్నికల ఈరోజే లేకపోతే రేపో రిజర్వేషన్ల మీద స్పష్టత ఇచ్చి వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టి ఈ నెలాఖరు వరకే ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం తాపత్రయపడుతుందని మాకు సమాచారం వస్తున్నది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత 7 రోజులు గడువు ఇవ్వాలి. రిజర్వేషన్ల ప్రక్రియలో జరిగిన లోటుపాట్లను ప్రజల అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఒకవేళ ప్రజలు సహేతుకమైన అభ్యంతరాలను లేవనెత్తితే, రాజకీయ పార్టీలు కూడా సహేతుకమైన అభ్యంతరాలను లేవనెత్తితే ప్రభుత్వం సవరించిన తర్వాత సవరించిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల ప్రక్రియను ఆ తర్వాత 21 దినాలలో పూర్తి చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్, మీరు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత 7 రోజుల అభ్యంతరాలు స్వీకరించడానికి సమయం ఇవ్వాలి. మీరు రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని రిజర్వేషన్లలో తప్పిదాలు చేసిండ్రని చెప్పి మాకు సమాచారం అందుతున్నది. కాబట్టి ఈరోజు మీరు రాజకీయ ప్రయోజనాల కోసమో మీ పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తులను కాపాడడానికి వాళ్ళకు అనుకూలమైన రిజర్వేషన్లు చేపట్టిందని చెప్పి కూడా మాకు సమాచారం అందుతున్నది. కాబట్టి మీరు ప్రజలకు రాజకీయ పార్టీలకు రిజర్వేషన్ల మీద స్పష్టమైన ఫిర్యాదులు చేయడానికి, చేసిన ఫిర్యాదులో సహేతుకత ఉంటే సవరించడానికి ప్రభుత్వం సమయం పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆ తర్వాత 21 దినాలలో ఎన్నికలను పూర్తి చేయాలి. అలా కాకుండా మీరు మళ్ళీ ఏమి చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.